ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం వేకువనే లేచి ప్రార్థనలో దేవునితో గడిపి ఉన్నారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని వీక్షించండి. దేవుని యొక్క వాక్యము మరి తొలకరి జల్లు వలె ప్రతిరోజు మనల్ని తడిపేది, సంతృప్తినిచ్చేది, మనల్ని ఆదరించి ధైర్యపరిచేది కనుక ప్రతిరోజు వాక్యము. రెండోదిగా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక ఈ వాగ్దానాన్ని తప్పకుండా చూడండి, ప్రార్థనలు ఏకీభవించండి. అంతేకాకుండా ఈ వాగ్దానాన్ని లైక్ చేసి ఈ వాగ్దానమును అట్లాగనే మన ఛానల్ పాస్టర్ టి రాజు అనే ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులు, స్నేహితులకి అందరికీ కూడా పరిచయం చేయండి, వారికి షేర్ చేయండి. ప్రత్యేకంగా ఈ రోజులలో మరి 7 దినములు ఉదయకాల ప్రార్థనలు లైవ్ లో కొనసాగుతూ ఉన్నాయి. మరి ప్రతిరోజు మరి లైవ్ పాల్గొంటున్నటువంటి బిడ్డల కొరకు, మరి వాగ్దానానికి, మన ఛానల్ కి, ఆయా ప్రేయర్స్ కి కామెంట్స్ తెలియపరుస్తున్న వారి ప్రార్థన అవసరతల కొరకు, మరి ఈ సంఘానికి వచ్చి ఇక్కడ పాల్గొని ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చి వెళ్ళిన వారి కొరకు, సంఘ బిడ్డల కొరకు, మరి దేశ క్షేమము, మన ప్రాంతాలు, మన రాష్ట్రాలు, మన పట్టణ క్షేమము కొరకు మరి ఇప్పుడు 7 దినాలు ఉపవాస ప్రార్థనల సంఘంలో జరుగుతూ ఉన్నాయి. మార్చి 1న స్వస్థత విడుదల ప్రవచన తైలాభిషేక ఆరాధన, 7 దినములు ఉపవాస ప్రార్థన ముగింపు సభ మార్చి 1 ఉదయకాలం 10 గంటలకు మన మందిర ఆవరణంలో జరగబోతోంది. కల్వరి క్రాస్ మినిస్ట్రీస్, బల్లెపల్లి, ఖమ్మం పట్టణం నందు. కాబట్టి మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ప్రోగ్రామ్ని వాచ్ చేయండి, లైక్ చేయండి. ఉదయకాల ప్రేయర్స్లో మరి సాయంత్రకాలం 7 నుంచి 9 గంటలు కూడా లైవ్ ప్రోగ్రామ్స్, ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి. చక్కగా ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్స్ అన్నిట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి. ఈ 7 రోజులు ప్రత్యేకంగా సంఘంగా ఉపవాసముతో దైవజనులంగా మేము సిద్ధపడుతూ ప్రార్థనలు చేస్తూ ఉన్నాం లైవ్లో. మరి తప్పకుండా మీరు లైవ్ ప్రేయర్స్లో పార్టిసిపేట్ చేయండి. మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్లో తెలియపరచండి. మీ అందరి కొరకు మీరు, మనము అందరం కూడి ప్రార్థన చేయబోతున్నాం. దేవుడు మన ప్రార్థనలకి గొప్ప సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ సమయంలో ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన చక్కటి శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీదుండును. వారు సంతోష ఆనందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదువుకున్నాం కదా, యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతోను సియోనునకు తిరిగి వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందం ఉండును. మరి నిత్య సంతోషము వారు కలిగి ఉందురు. అంతేకాకుండా వారి దుఃఖము, నిట్టూర్పు కొట్టివేయబడును అని ప్రభు వాగ్దానం. మరి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మరి ఉపవాస ప్రార్థనలు సంఘంలో జరుగుతూ ఉన్నాయి. మరి దేవుడు మరి మన ప్రార్థనలు వినబోతున్నాడు. ఎవరెవరు బంధించబడ్డారో, ఎవరెవరికి విడుదల లేని స్థితిలో ఉంటున్నారో, గర్భఫలం విషయమై, మరి వివాహముల విషయమై, ఉద్యోగ ప్రయత్నాల విషయమై, పిల్లల భవిష్యత్తు విషయమై, రెండోదిగా అనారోగ్యాలు, మరి సంవత్సరాల తరబడి ఉన్న మానసికమైన రుగ్మతల విషయమై, రెండోదిగా ఆర్థిక విషయాలు, అప్పుల విషయమై, ఎవరు ఆర్థికంగా బంధించబడ్డారో, ఎవరు శారీరపరంగా బంధించబడ్డారో, ఎవరు ఆత్మీయతలో ఎదుగుదల లేని స్థితిలో బంధించబడి ఉన్నారో, ఈ ప్రార్థనలో మీరు పాల్గొనబోతుండగా దేవుడి ఉదయకాలం ఇచ్చిన ఈ వాగ్దానం మేరకు నిశ్చయంగా మిమ్మల్ని అందరినీ ఆయన విమోచించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు వచ్చెదరు. నిత్య సంతోషం వారి తలల మీద ఉండును. ఈ రోజు వరకు ఒకవేళ భారభరితమైనటువంటి కష్టములను, కాడిని, మానసికమైన ఆలోచనలు, చింత, కలవరాన్ని నీ తలలో మోస్తూ ఉన్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, నేను వారిని విమోచించబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, సంతోష గానముతో, సంగీత నాదముతో వారు నా సన్నిధిలోనికి రాబోతున్నారని. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ధైర్యంగా ఉండండి. మన కొరకు, మీ కొరకు అనుదినం సంఘంగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనలో మీరు పాల్గొనండి. వీలైతే మీరు ఉపవసించండి. మరి దేవుని సముఖంలో కన్నీరు కార్చండి. దేవుడు అంటున్నాడు, విమోచింపబోతున్నాను, వారిని విడుదల చేయబోతున్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం విమోచించబడి దేవుని సన్నిధిలోనికి దినాల్లో రాబోతూ ఉన్నాము. సంగీత నాదాన్ని దేవుడు మన కుటుంబాల్లో అనుగ్రహించబోతున్నాడు. మన తలల మీద నిత్య సంతోషాన్ని, ఆనంద సంతోషాన్ని ప్రభు ఉంచబోతున్నాడంట. అంత మాత్రమే కాక నీ దుఃఖాన్ని, నిట్టూర్పుని ప్రభువే తీసివేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు వైపు చూద్దాం. ఈ ప్రార్థనల్లో మాతో పాటు మీరు కూడా ప్రార్థించండి. నిశ్చయంగా నీ గోనె పట్టను విడిపించి ఆయన నీకు సంతోషాన్ని స్థిరపరుస్తబోతున్నాడు, నెమ్మదిని దయచేయబోతున్నాడు.
చేయబోతున్నాడు, విడుదలను అనుగ్రహించబోతున్నాడు. ఎక్కడ కట్టబడ్డావో ఆ కట్లన్నిటి నుండి నీకు విడుదల. కాబట్టి ఈ వాగ్దానాన్ని ఈ రోజే ఎత్తిపట్టి ప్రార్థించడం ప్రారంభించు. ఆయన నిన్ను విమోచించబోతున్నాడు. కృతజ్ఞతతో సంగీత నాదముతో నీవు ఆయన సన్నిధిలోనికి రాబోతున్నావు. మరి శ్రేష్టమైన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరినట్లుగా కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం తండ్రి, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. శ్రేష్టమైన రీతిలో ఉదయకాలం మాతో మీరు మాట్లాడుచున్నందుకు వందనాలు ప్రభా. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్య సంతోషముండును. వారు ఆనంద సంతోషం గలవారు అగుదురనియు వారి దుఃఖము నిట్టూర్పు తొలగిపోవునని ప్రభా. ఎంత చక్కని వాగ్దానము ప్రభా. మరి తండ్రి ఉదయకాల సమయం ఈ యొక్క ఉపవాస ప్రార్థనల దినముల్లో మాకు అనుగ్రహించినావు తండ్రి. ఈ చక్కటి వాగ్దానం నీ బిడ్డలందరి జీవితాల్లో నెరవేరాలి. ఎస్పెషల్లీ ప్రభా ఈ 7 days నైనా ఎవరెవరు లైవ్స్లోను ప్రభా, సంఘముగాను తండ్రి ఉపవాసములో ప్రార్థనలో నీ సముఖంలో గడపబోతున్నారో ప్రభా, ప్రతి ఉదయకాలము ప్రతి రాత్రి ప్రార్థనతో విజ్ఞాపనతో ప్రభా నీ సన్నిధిని ఎదుర్కొనబోతున్నారో లిటరల్లీ ప్రభా ఈ వాగ్దానం వారందరి జీవితాల్లో యేసు నామంలో నెరవేరును గాక. ఒక ఆశను వారిలో పురికొల్ప చేయండి ప్రభా. ప్రార్థించట కొరకై తండ్రి సమ్మతి అయిన మనస్సును వారిలో దయచేయండి తండ్రి. సిద్ధపాటును సిద్ధ మనస్సుని బిడలు కలుగజేయండి. ఏలేనగా నువ్వు వాగ్దానం చేస్తున్న దేవుడో నమ్మదగిన దేవుడో ప్రభా. దుఃఖము నిట్టూర్పు తొలగిపోవునని ప్రభా నువ్వు సెలవిచ్చావు. నిత్య ఆనందము ఆనంద సంతోషాలు వారికి ఇస్తానని వాగ్దానం చేశావు. వారు విమోచింపబడిన వారే ప్రభా. ఇదిగో నీ సన్నిధిలోనికి సంతోషముతో సంగీత నాదముతో తిరిగి వచ్చునని ప్రభా నువ్వు సెలవిస్తున్నావు. ఈ వాగ్దానము ప్రభా నీ బిడ్డలందరి జీవితాల్లో అది యేసు నామములో ఈ దినమే నెరవేరును గాక. వారిలో అనేకులు ప్రభా March 1 నీ సాక్షులుగా నిలబడాలి ప్రభా. సంఘానికి నడిపించబడాలి ప్రభా. అద్భుత కార్యాలని బిడ్డలందరి జీవితాల్లో జరిగించమని కోర్టు కేసులు, భూతగాదాలు, ఆర్థిక విషయాలు అయ్యా, ఆత్మ సంబంధమైన విషయాలు, మానసిక ఒత్తిళ్లు, ప్రతి బలహీనత నజరేయుడైన యేసు నామములో అది కొట్టివేయబడును గాక. ఎక్కడెక్కడ ప్రభా నీ బిడ్డలు బంధించబడ్డారో బంధించబడిన ప్రతి ఒక్కరికి విడుదల కలగాలి. ప్రతి కాడి విరగొట్టబడాలి. దుర్మార్గుడు కట్టిన ప్రతి కట్లు తెంపివేయబడాల ప్రభా. నీ ప్రజలందరికీ విడుదల ఇవ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, గర్భఫలాలు తెరవండి ప్రభా. అయ్యా స్పిరిచువల్ గా తండ్రి వారు గ్రోత్ అవ్వాలి ప్రభా. అయ్యా తండ్రి వారి యొక్క భౌతిక సంబంధమైన అన్ని విషయాల్లో నీ దీవెన ఆశీర్వాదం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ చక్కని శ్రేష్టమైన వాగ్దానం నీ బిడ్డలందరి జీవితాల్లో నెరవేరాలి. ఎవరెవరు వాగ్దానం వింటున్నారో, కామెంట్స్లో ప్రార్థనా అవసరతలు పెడుతున్నారో, రెగ్యులర్ ఫాలోవర్స్ ఉంటున్నారో, అయ్యా ఈ రోజే చూస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములు ఇప్పుడే నెరవేరును గాక. నీ బిడ్డలందరినీ సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రియ బిడ్డలు, అంతేకాక ఈ రోజునైనా వారి గృహాలలో ప్రత్యేకమైన శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలు వారందరికీ నీ సన్నిధి నీ కృప తోడయండి. ఈ వాగ్దానమును నెరవేర్చును గాక. దీర్ఘాయుష్షు నీ దయా కిరీటం వారికి దయచేయబడును గాక. అందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మరి ఫిబ్రవరిలో, మార్చ్లో అయ్యా తండ్రి స్కూల్ చిల్డ్రన్ ప్రభా, అయ్యా కాలేజ్కి వెళ్తున్న వారు ఎవరెవరు ప్రభా ఏ అయ్యా బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో తండ్రి వారందరికీ నీ బలమైన కృపా సన్నిధి తోడైండును గాక. పరీక్షల్లో మంచిగా తండ్రి వారు రాయటానికి మంచి మార్క్స్ని అయినా తండ్రి సెక్యూర్ చేసుకోవడానికి కృప చూపించండి. అటు బిడ్డలందరికీ ఈ ఫిబ్రవరి, మార్చ్ అంతట్లో మంచి ఆరోగ్యం నీ కృప సదాకాలం తోడైండును గాక. బిడ్డల్ని నెక్స్ట్ లెవెల్కి మీరు ప్రమోట్ చేయమని ప్రార్థిస్తూ అటు వారిని మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, చక్కటి వాగ్దానం. మరి తప్పకుండా ఈ వాగ్దానాన్ని అనేకులకి మీరు షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడే షేర్ చేయండి, ఇప్పుడే లైక్ చేయండి. ప్రతిరోజు మార్నింగ్, ఈవినింగ్ లైవ్ ప్రేయర్స్ ఉంటున్నాయి. అనేకుల కొరకు భారము కలిగి దైవజనులు మేము మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా కామెంట్స్లో కూడా తెలియపరచండి. ఉదయకాలం లైవ్ ప్రేయర్స్లో కామెంట్స్లో తెలియపరచండి. ఈవినింగ్ మరలా 7 to 9 కూడా ఉంటుంది, దాంట్లోనూ కామెంట్స్లో తెలియపరచండి. మీరు కూడా ప్రార్థనలో మాతో పాటు ఆ సమయం అంతా ఏకీభవించండి. మనం కలిసి ప్రార్థన చేస్తుండగా దేవుడు ప్రతి బంధకాల నుండి మన అందరికీ విడుదల ఇవ్వబోతున్నాడు. ఆమేన్. మరొకసారి మరి March 1 ముగింపు సభ, రెండోదిగా స్వస్థ విడుదల ప్రవచన తైలాభిషేక ఆరాధన. మరి పాల్గొనండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితాల్లో చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.